హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మధ్యాహ్నం 4 అయింది. ఫుల్గా వర్షం పడుతుంది. మేమైతే ప్రజెంట్ టంకుల దగ్గర వెళ్తున్నాము. డీజిల్ అయితే కొట్టించేసి గోవిందపల్లికి వెళ్ళాలి. కానీ మాకు సమస్య ఎదురైంది. అది ఏంటంటే వర్షం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే బండికి ఆయిల్ అయితే పట్టించాం, గోవిందపల్లికి వెళ్ళాలి. ఈ వర్షం ఆగేలా అస్సలు లేదు. మా మామయ్యకి చెప్తేనేమో ఆగే ప్రసక్తే లేదు. ఏమైనా సరే పోయింది అని అంటున్నాడు. సరే తోలేదు, నువ్వు కూర్చునేది నేను కదా అని చెప్పి డెక్కి మొక్కలు కూర్చున్నా. చూడండి ఎంత సీరియస్గా డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. చెప్పా ఏదన్నా వచ్చడానికి వైపర్ పని చేయలేదు, ఏం పని చేయలేదు, రోడ్డు వేస్తే బాగలేదు. చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు మా తర్వాత. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయినాను. కైప దాటిన తర్వాత కైపకుంట అనే ప్లేస్ దగ్గర అయితే చాలా భారీగా ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అది నేరుగా వెళ్ళి చింత చెట్టుకి అయితే ఢీకొనింది. ముందర పార్ట్ ఏమీ లేదు, కానీ డొప్పలన్నీ ఇరిగిపోయాయి. పాపం ఎవరికి ఏం కాలేదని అనుకుంటున్నాం, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. చూడండి ఫ్రెండ్స్, ఎవరో ఆ బండికి అడ్డొచ్చాడని మా మామ ఎలా తిరుగుతున్నాడో. సైతాన్ మొకందానే అంటున్నాడు. మరి సరిపోయింది. పోయేదే 1 వేలు అయితే మళ్ళీ ఎదురుగా భారీ వెహికల్స్ వస్తాయి. వర్షంగా తగ్గినట్టుగా అస్సలు లేదు. ఆ తలం మీద ఎలా పడుతుందో. ఫ్రెండ్స్, ఇదైతే మరీ డేంజరస్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ వంక వచ్చిందంటే మాత్రం బస్సులు, ఏ బండి కానీ ఏ వెహికల్స్ కానీ రాకపోకలు అయితే తెలిసిపోతాయి. ఎందుకంటే చాలా అడుగున అంటే కిందికి ఉంటుంది రోడ్డు. వర్షం ఎక్కడైనా స్టాప్ అయితే బాగుంటుంది. చెప్పు మామ ఏదైనా. మన సబ్స్క్రైబర్లు నీ మాటల కోసం వెయిటింగ్. ఏదైనా మాట్లాడు. మొత్తం లైట్గా పడతామా పడుతుంది. మా బండికి అయితే వైపర్ పని చేయలేను. ఎందుకు పని చేయలేదు, రిపేర్ చేస్తున్నాను ఈ డౌట్ ఉండదు. రిపేర్ చేయించుకొని తప్పు లేవని చెప్తా. ఎట్లా ఇక్కడైతే మెకానిక్ చాలా బిజీ పడతాను. నేను చేస్తా, రేపు చేస్తా అంటూనే అంటున్నాడు. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. గురించే వచ్చే కాలం.
ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పాలా మీరే. టంగుటూరు పెద్దమ్మ చాలా ఫేమస్ ఈ తల్లి దేవత. ఇగో ఇక్కడైతే ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. భోజనాలు అయితే చాలా బాగుంటాయి. నేను వన్ టైం వచ్చి తిన్నాను. వెళ్తూ ఇది గుడి. టంగుటూరు ఈ పెద్దమ్మ ప్రతి సంవత్సరం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు, కానీ ఈ ఊరే కనుక ప్రతి సంవత్సరం బాగా చేస్తూ ఒక పండగలాగా బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇక్కడ పండుగలు కూడా బాగానే పండుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊర్లో మాత్రమే. ఎందుకంటే ఆ పెద్దమ్మ తల్లి వాళ్ళకి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ పండుగలు బాగా అనేది పండుతున్నాయి. అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్ గా ఒక పండుగ మాదిరిగా చేసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు, ఒక టంగుటూరు మాత్రం. సరే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మీరు మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.